మీ టమోటా తోటలో తెల్లదోమ, పచ్చదోమ, పాముసార, పేనుబంక, గూడుపురుగు పోవాలనుకుంటే ఆయుష్ మెగామాక్స్, మోక్ష, రక్ష అనేటివైతే స్ప్రే చేయండి. అలాగే ఇంక మీ తోటలో ఏమన్నా గానీ నల్ల మచ్చలు, అలానే బ్యాక్టీరియల్ గానీ, యాంటీ ఫంగల్ గానీ స్ప్రే చేయాలనుకుంటే ఫోర్స్, క్యూర్, ర్యాపిడ్ అయితే స్ప్రే చేయండి. కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకా మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మనమైతే ర్యాపిడ్ ఫోర్స్ క్యూర్ అనేది రెండో స్ప్రేకైతే చేసాము. దాని రిజల్ట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. 4 రోజులు, 5 రోజులు అయితే అయిపోయింది స్ప్రేయింగ్ కూడా చేసి. అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కూడా వదులు కూడా అయితే 4 రోజులైతే అయిపోయింది. ఈ 2 రిజల్ట్‌లు ఏ విధంగా ఉందనేది కూడా అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనము ఫస్ట్ చిగుర్ల గురించి చూద్దాం. చిగుర్ల కంటే ముందుగా మీరు స్ప్రే చేశాం కదా! ర్యాపిడ్ ఫోర్స్ క్యూర్ అనేది. ఈ చెట్లు ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది కూడా అయితే చూద్దాం. ఏదైనా ఒక ఆకు తీసుకోండి. ఈ ఆకే తీసుకోండి. చూడండి మీకు ఫ్రంట్ సైడ్ చూడండి. ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి. ఏమన్నా దోమలు గానీ, ఈగలు గానీ ఇలాంటివి ఏమన్నా పోతున్నాయేమో చూసుకోండి. ఇంకా, ఇంకా చెట్టంతా చూడండి. చెట్టు కూడా ఎట్లయితే ఇదిలిచ్చి చూడండి. ఏమన్నా దోమలన్నీ ఏమన్నా లేస్తున్నాయని. మనకైతే ఏమీ అయితే లేయడం లేదు. ఇంకైతే మీరైతే చూసుకోవచ్చు. చెట్టు అనేది ఎక్కడి నుంచి పగిలిందో. మనకైతే ఎటువంటి దోమ, గీమ అనేది కూడా చెట్లలో అయితే కనిపించడం లేదు. ఇంకైతే మనం చిగుర్ల గురించి అయితే వద్దాం. ఎటువంటి దోమ అంటే నీకు తెల్లదోమ గానీ, పచ్చదోమ గానీ, గూడు పురుగు గానీ, నల్లదోమ గానీ, నీకు నల్లగా కూడా ఉంటాయి. ఊజిగలు లాంటివి. అలాంటివి గానీ, ఇంకా గూడు పురుగు గానీ అలాంటివైతే మన తోటలో అయితే ఏమీ కనిపించడం లేదు. కనిపించింటే నీకైతే ఈ ఆకుల మీద అయితే తెలిసిపోతుంది. ఈ ఆకులు నీకు కొంచెము పసుపు కలరు ఈ కలర్‌లో ఉన్నాయి. పసుపు కలర్‌లో ఆకులు. ఎందుకంటే ఇవి కొత్తగా వచ్చే ఆకులంతా ఈ కలర్‌లోనే ఉంటాయి. ఎక్కువ రోజులైపోతే ఈ విధంగా అయితే ఉంటాయి. ఎక్కువ గ్రీనిష్ కలర్‌లోకి అయితే. ఇక్కడ నల్లది చూసుకోవచ్చు పురుగు. ఇదైతే చనిపోయింది లాస్ట్ స్ప్రే చేసినప్పుడు. ఇలాంటి పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి. మొత్తం ఓవరాల్‌గా తోట అనేది కూడా గుడ్‌గా అయితే ఉంది ఇప్పటికైతే. ఎటువంటి దోమ గానీ, ఎటువంటివైతే లేవు. మనం ఆస్కారం కూడా లేదు. ఇప్పటికి 2 స్ప్రేలు చేసాం. ఇప్పటికి మనము 29 రోజులు, 30 రోజులైతే అవుతాంది. చూసుకోవచ్చు మీకు ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా సెట్ అయింది. సైడ్ బ్రాంచెస్ అనేటివి నేను అక్కడి నుంచి వచ్చాను. చెట్టు అని లేదు. యాదో ఒక చెట్టు అయితే చూద్దాం. ఇప్పుడు ఈ చెట్టే చూడండి. మీకు సైడ్ బ్రాంచెస్ అనేటివి చెట్టు అనేది కింద నుంచి పగిలింది. చూసుకోవచ్చు నువ్వు. చెట్టు ఈ కొమ్మ అనేది ఇక్కడ కిందనే వచ్చేసింది భూమి మీద నుంచి. ఎందుకంటే మనం ఎనర్జీ అనేది మనం ముందు 10 రోజులకైతే వదిలినాం. మీరు చూసుకోవచ్చు. కొమ్మ అనేది చెట్టు నాటినప్పుడు ఇట్లా పొడవుగా ఉంటుంది. కానీ ఈ మోస్ అనేది సైడ్ ఇక్కడే వెళ్ళిపోయింది. ఇక్కడ పైకి చూసుకోవచ్చు. మళ్ళీ ఇవే లెక్కేస్తాను చూడండి మీకు సైడ్ కూర్చుండే కొమ్మలే. ఇక్కడ నుంచి ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడ ఈ పక్క 4, ఇది 5, ఇది 6, ఇది ఒకటి 7, ఇది ఒకటి 8, 9, ఇది ఒకటి 10, 11, 12, ఇది ఒకటి 13, 14, 15, ఇది ఒకటి 16, ఇది ఒకటి 17, ఇది ఒకటి 18, ఇది ఒకటి 19, 20. ఇంకా ఈ పక్క ఇంకో కొమ్మ ఉంది. ఇక్కడ 21, 22, 23. ఇంకా మనం ఈ కొమ్మకు మాత్రమే వేసాము. ఇంక ఈ పక్క సైడ్ బిండే కొమ్మకు ఈ కొమ్మకు అయితే లెక్క అయితే 24, 25. ఇలా అయితే నీకైతే సుమారుగా 25 వచ్చే 25 రోజులకే నీకు ఇది కింద నుంచి మోస్ అనేది పగులుతుంది. మీరు 10 దినాలకు 15 దినాలకైతే ఎనర్జీ అయితే 2 లీటర్లు అయితే ఎక్కించుకోండి. నీకు రిజల్ట్ ఏ విధంగా ఉంది. మీరు అలాగే దుక్కిలో కూడా ఎక్స్‌పోర్ట్, యాక్టివ్ ప్లస్ అని గ్రాన్యుల్స్ కూడా వేసుకోండి. రిజల్ట్ ఎలా ఉందో మీకు తోట అనేది తెలుస్తుంది. ఇంకా ఫ్లవరింగ్‌కి రండి. ఫ్లవరింగ్‌లో మనకేమంటే ఫ్లవర్ డ్రాప్ కాకూడదు. ఫ్లవర్ అనేది బాగా సెట్ అవ్వాలి. చాలామంది మన రైతులు చేసుకునేది అదే. ఫ్లవర్ సెట్ అయ్యే కోసం ఇంత కష్టపడతాం. ఫ్లవర్ ఉంటేనే పూత వస్తుంది. ఫ్లవర్ అంటేనే పూత తర్వాత పిండి వస్తుంది. పిండి అయితేనే కాయ అవుతుంది. కాయ అయితేనే సైజులు తెప్పించుకొని మన మార్కెట్‌కి అయితే వేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పూత ఏమన్నా డ్రాప్ ఉందా? దీనికి ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 9 అయితే పూత వచ్చింది. ఇక్కడ కూడా చూసుకోండి దీనికి 1, 2, 3, 4, 5, 6, 7. నేను కొన్ని రోజుల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చే పూత ఇంకా ఎక్కువ 10 వస్తుందా? 15 వస్తుందా? లాస్ట్ టైం అయితే 20 కూడా అయితే మనకైతే పూత అనేది వచ్చింది ఒకే కొమ్మకి. ఈసారి కూడా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా కాదా అనేది కూడా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి.
2 పక్కలకి. ఈ పక్కకి, ఈ పక్కకి. 2 పక్కలకైతే కూడా పోయింది. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. మనమైతే ఈరోజైతే ఏం వదలలేదు. నిన్నైతే న్యూట్రాక్స్ అనేది మైక్రో న్యూట్రియన్స్ అయితే కాంపోనెంట్ అదైతే వదిలినాము ప్రోడక్ట్‌ది. ఇంకైతే ఈరోజైతే ఏం వదలలేదు. ఇంకైతే రేపు ఏమన్నా గాని వదిలితే నీకు 100% అప్డేట్ ఇస్తాం. మనమైతే రేపు కూడా మళ్ళీ ఒకసారి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది ఇంకోసారి వదలాలి. వదులుదాం. చెట్టు అనేది ఏ విధంగా చేసుకోవాలని చూసుకోండి. నేను వాడే ప్రోడక్ట్‌లు మాత్రమే మా తోటకు వాడేటివి మాత్రమే నేను చెప్తాను. బయటివి ఇంతవరకు వేరేటివి ఏమి వాడలేదు. బయటివి సింజంటా కంపెనీవి గానీ, ఇంకేమున్నాయి బేర్ కంపెనీ గానీ, టాటా కంపెనీ గానీ, పెద్ద పెద్ద కంపెనీలకైతే నేను ఇంతవరకైతే వెళ్ళలేదు. అన్నీ మన ఛానల్‌లో వచ్చేటివి మాత్రమే యూజ్ చేశాను. తోట అనేది రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. మనం కింద నుంచే సైడ్ బ్రాంచెస్ గానీ, పూత గానీ, పిండి గానీ అవన్నీ తెప్పించుకుంటేనే మనకు 100%గా అయితే కాయలనేటివి ఎక్కువ పడతాయి. నువ్వు మాన్లు మాదిరి నీలగిరి చెట్లు మాదిరి పెరిగితే చెట్లు పెరిగితే ఏం యూజ్ ఉండదు. మనకంతా కాయ పూత కావాల్సింది. మనం కింద నుంచే చెట్టు నీకు హైట్ పెరగకపోయినా పర్వాలేదు. అది గుర్తుపెట్టుకోండి. కాపు ఉంటే చాలు మనకి. మనిషి ఎంత పొడవున్నా ఎంతున్నా ఏం లాభము? మనిషిలో దమ్ము ఉంటే, దిమాకు ఉంటే చిన్నోళ్ళు ఆడేస్తా ఉంటారు. అట్లాంటివన్నీ ఉంటాయి. రియల్ టైంలో మనకు అన్నీ తెలిసిండేటివి. అంత పొడుగు ఉండవు ఏం అన్నీ నీ పొడవులనే లెక్క చేసి చెప్పడం కాదు. చెప్తాను నీకు సింపుల్‌గా. మనకు ఉండేదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఉండే డబ్బుల్ని కానీ మేనేజ్ చేసుకోవాలి. ఖర్చు తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుబడి దిగుబడి తెచ్చుకోవాలి. అదే నా మెయిన్ ఎయిమ్ వచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ. ఇప్పుడు నేను చేసుకుంటాను. అంత పర్ఫెక్ట్‌గా అయితే సెట్ చేసుకుంటున్నాను. చూస్తాను ఇదంతా రిజల్ట్ అనేది ఏ విధంగా ఎలా ఉందనేది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం తోటలో పెట్టినప్పుడు కూడా అన్నీ మన ప్రోడక్ట్‌లు యూజ్ చేస్తాను. ఇప్పటికైతే పెద్ద పెద్ద కంపెనీలకు పోలేదు. మీకు డైలీ అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పుడు నా సరౌండింగ్‌లో నేను స్ప్రే చేసుకునేది మన చుట్టుపక్కల రైతులు కూడా అయితే స్ప్రే చేశారు. ఫస్ట్ స్ప్రే కానీ, సెకండ్ స్ప్రే కానీ ఫస్ట్ స్ప్రే అయితే చాలామంది రైతులు కూడా స్ప్రే చేశారు. పొంగునూరు, కుప్పము, కర్ణాటక అయితే ఎవరు స్ప్రే చేయలేదు. తెలంగాణలో అయితే స్ప్రే చేశారు. ఇట్లా లొకేషన్‌లో అన్ని దానిలో అయితే స్ప్రే చేశారు మన రైతులు. వాళ్ళ నుంచి కూడా అయితే ఫీడ్‌బ్యాక్ తీసుకొని మీ నియరెస్ట్ ఉండే లొకేషన్‌లో వాళ్ళైతే 100%గా అయితే తీసుకొనిన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది అయితే ఉండదు. చెట్లకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఫస్ట్ నేనే స్ప్రే చేస్తాను కానీ నా చెట్ల మీద అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకపోతే నేను మీకు ప్రొసీడ్ అవ్వని చెప్తాను. మీరు తీసుకొని స్ప్రే అయితే చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇప్పటికి 30 రోజులు అవుతుంది. ఇది ఏదోలే పులుగు కాదు అవి. మీరు తోట అంతా తిరగండి. అంతా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్‌గా. చూద్దాం. ఇంకా ఆల్రెడీ తెలుసు మనకు ఫస్ట్ స్ప్రే మందులున్నాయి. సెకండ్ స్ప్రే మందులున్నాయి. ఇంకా దగ్గరలో థర్డ్ స్ప్రే కూడా మందులైతే వస్తాయి. నేనే స్ప్రే చేస్తాను ఫస్ట్ తోటకి. ఎందుకంటే ఎవరికి ఇవ్వను. ఎందుకంటే కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేనే స్ప్రే చేసుకోవాలి. నేను స్ప్రే చేసిన తర్వాత మీకైతే చెప్తాను. మిమ్మల్ని స్ప్రే చేయమని అంతవరకు అయితే చెప్పను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. లేకుంటే లేదని కూడా డైరెక్ట్‌గా చెప్పేస్తాను నేను రైతులకి. ఎందుకంటే మనం ఫోర్స్ చేయడం వల్ల వాడేంది నాకు చెప్పేది అనుకునే రైతులు కూడా ఉంటారు. వాడెవడైన రైతుని మేమంతా రైతులం కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ నాకు తెలుసు. కింద పైన పైకి లేచినవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇష్టం ఉన్నోళ్ళు తీసుకుంటారు. కష్టంగా ఉన్నోళ్ళు అయితే తీసుకోరు. ఇష్టం ఉన్నోళ్ళు అయితే మనం చెప్పింది ఫాలో అవుతారు. కష్టంగా ఉన్నోళ్ళు వాడేంది నేను చెప్పేది అంటారు. అవన్నీ మనకు తెలిసినటివే. ఫ్లవరింగ్ కూడా అయితే చూసుకోవచ్చు. డ్రాప్ ఉంటే నేను లైన్‌లో 2, 3 సార్లు తిరిగాను. ఇవరకైతే నీకైతే తెలిసిపోయిండు. అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం ఫస్ట్ స్ప్రే, సెకండ్ స్ప్రే కోసం కూడా అయితే కాల్ చేయండి. థర్డ్ స్ప్రే ఇంక 3, 4 రోజుల్లో అయితే స్ప్రే చేస్తాను. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. అవి కూడా ఇంకా మైక్రో న్యూట్రియన్స్ బ్యాగ్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్‌ది 25 కేజీస్ పడుతుంది. అది మీకు 720 పడుతుంది. మీ ఇంటికి కాదు మీ నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ కానీ నవతకు కానీ అయితే డెలివరీ అయితే పంపిస్తాం. ఫ్రీ డెలివరీనే ఉంటుంది. మీ నియరెస్ట్‌గా అది చూస్తాను. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కూడా ఫ్రీ డెలివరీకి అయితే ప్లాన్ చేస్తున్నా దగ్గరలో. చూద్దాం. మీ నియరెస్ట్ లొకేషన్‌కి అయితే పంపించగలను. అక్కడి నుంచి అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది. ఓకే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.